M1 న్యూస్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన స్వర్ణకార ఉద్యమ వీరులను స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఎందరో అమరవీరుల త్యాగాలు, ఉద్యమకారుల పోరాటాల ఫలితంగానే ఆవిర్భవించిందని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో విశేష పాత్ర పోషించిన విశ్వ బ్రాహ్మణ స్వర్ణకార కుటుంబాల త్యాగాలను ప్రభుత్వం గుర్తించాలని, ఉద్యమంలో పాల్గొన్న వారి కుటుంబాలకు ప్రత్యేక గుర్తింపు, ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ వారికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి కట్టా రాజేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కందుకూరి చంద్రసేన, మియాపురం పవన్, శ్రీ రామోజు శ్యామ్ ప్రసాద్, రాజు తదితరులు సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మేము గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నేను గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి కట్టా రాజేందర్. అలాగే మన తెలంగాణ కోసం పోరాడినటువంటి మన స్వర్ణకారు విశ్వబ్రహ్మణ స్వర్ణకారుడు శ్రీకాంతాచారి మరియు రాజ్కుమార్ గారు కూడా మన తెలంగాణ కోసం పోరాటం చేసి వాళ్ళు చివరి శ్వాస వరకు కూడా వాళ్ళు పోరాటం చేసి వాళ్ళు అమరులైనారు. ఇంకా చాలా మంది కూడా తెలంగాణ కోసం అప్పుడు అమరులైనారు. అలాగే మనం తెలంగాణ కోసం కూడా మనం చాలా మందిని బంధు పాటించడం, స్వచ్ఛందంగా బంధులు పాటించి మన తెలంగాణ కోసం తెచ్చుకున్నటువంటి ఇలా ఈ తెలంగాణ మా స్వర్ణకారులను విస్మరిస్తూ ఉంది. గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానీ మా స్వర్ణకారుల కోసం ఇప్పటి వరకు మాకు ఏం చేయలేదనే ఒక దాఖలాలు మేము చాలాసార్లు పదే చెప్తున్నాము. అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు మమ్మల్ని విస్మరిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే మేము ఇక తెలంగాణలో మేము ఉండట్లేదా, మా ఓట్ బ్యాంక్ మీకు అవసరం లేదని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ కూడా చేస్తున్నాం. మాకు కార్పొరేషన్ లెవెల్ని అడుగుతున్నాము. ప్రతి ఒక్క కులానికి కూడా ఏదో రకంగా ఇలా ప్రతి వాళ్ళకు ఏదో ఒక ఉపాధి కల్పిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా మా స్వర్ణకారులను మాత్రం విస్మరిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇలాగే కొనసాగిస్తే మాత్రం వచ్చే ప్రభుత్వాల్లో కూడా మేము గట్టి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. మమ్మల్ని విస్మరించకండి, మాకు హక్కు ఉంటుంది, మాకు కూడా బాధ్యతగా మేము ఈ యొక్క రాష్ట్రంలో మేము ఉంటున్నాము. మమ్మల్ని ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మమ్మల్ని గుర్తించాలని అని చెప్పేసి మీ సందర్భంగా గట్టిగానే తెలియజేస్తున్నాము. అలాగే మా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ కూడా ఇలా ఆయన పోరాట పటిమే ఇలా తెలంగాణ రావడానికి ఇలా జాతిపిత అయినటువంటి జయశంకర్ సార్ ఎంత చేశారో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. ఈ యొక్క తెలంగాణ తెచ్చినా కూడా మీరు ఇంత మంది అమరులైనప్పుడు కూడా మీరు ఇలా పెద్ద మీద కూర్చొని మీ సీట్లు కాపాడుకుంటూ ఇలా మా జాతిని విస్మరిస్తారని చెప్పేసి నేను మరొకసారి తెలియజేస్తున్నాను. అలాగే మీ జాతి కూడా మేము ఎన్నోసార్లు మేము డిమాండ్లు చేస్తున్నాం. మా కార్పొరేషన్లు కావాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అలాగే 50 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకు కూడా పింఛన్లు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. మాకు పుస్తక బట్టలు కూడా మా హక్కు. పుస్తక బట్టలు కూడా హోల్సేల్ కానీ షాపులలో కూడా అది అమ్మొద్దని చెప్పేసి ఒక జీవో ఇవ్వాలని చెప్పేసి కూడా మేము చాలాసార్లు మేము తెలియజేస్తున్నాం. అయినప్పుడు కూడా వచ్చినటువంటి గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోవడం లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో దగ్గర ఒక 30,000 కుటుంబాలు ఉన్నాయి. ఇంతమంది మేము ఈ రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా ఎందుకు మమ్మల్ని విస్మరిస్తున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. అలాగే మీరు ఇలాంటి కొనసాగించినట్టయితే మేము వచ్చే గవర్నమెంట్ మాత్రం తగిన గుణపాఠాలు చెప్తాం. ఇది గమనించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. జై స్వర్ణకార, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై శంకర్.